వందే మాత్రం పాడనని చెప్తారు, జనగణమన పాడనని చెప్తారు. జూన్ 2 తెలంగాణ ఫార్మేషన్ డే. ఈ రోజు మేము ఎగరవేసుకునే జెండా త్రివర్ణ పతాకం, ఇండియన్ నేషనల్ ఫ్లాగ్. జెండా ఎగరవేస్తూ పాడే పాట ఇండియన్ నేషనల్ యాంథమ్ జనగణమన. దేశమంతటా కేవలం 2 సార్లు మాత్రమే ఫ్లాగ్ హోస్టింగ్ చేస్తారు, కానీ మా తెలంగాణలో సంవత్సరంలో 3 సార్లు ఫ్లాగ్ హోస్టింగ్ చేస్తాం. అందులో ఒక రోజు మా స్టేట్ ఫార్మేషన్ డే. ఇక్కడ పవన్ కళ్యాణ్ కి ఇంకో పాయింట్ సూటిగా అడగాలనుకుంటున్నా. తెలంగాణ ఆంధ్ర విడిపోయినప్పుడు 11 రోజులు నేను అన్నం మానేసిన అన్నారు కదా. ఈ ప్రశ్న అడిగినప్పుడు నిన్న ప్రెస్ మీట్ లో విభజించిన ప్రక్రియకు వ్యతిరేకం అంటూ మాట్లాడారు కదా. ఆ ప్రక్రియలో ఎవరికి అన్యాయం జరిగిందని మీరు అన్నం మానేశారు? ఆంధ్రకా తెలంగాణకా? అండ్ ఇంకో మాట, కోనసీమ కొబ్బరి చెట్లకు తెలంగాణ దిష్టి తగిలింది అని ఒక మాట అన్నారు పవన్ కళ్యాణ్. నిన్న ప్రెస్ మీట్ లో అదే అడిగినప్పుడు మీరు ఇచ్చిన సమాధానం ఎట్లుంది అంటే, తెలంగాణ నాయకులు ఆంధ్ర నాయకుల్ని తిట్టారు కాబట్టి నేను తెలంగాణ ప్రజల్ని తిడతా. ఇంకొకటి కూడా నేను అడ్రస్ చేయాలనుకుంటున్నా. ఇక్కడ తెలంగాణలో జనసేన ఉంటుంది, మేము పోటీ చేస్తాం. ఏ పార్టీ అయినా సరే ఏ స్టేట్కి అయినా వెళ్ళి పోటీ చేయొచ్చు, ఎవరైనా ఎక్కడైనా తిరగొచ్చు, దాంట్లో మాకు నో ప్రాబ్లం. ఆంధ్ర పాలకులు మా తెలంగాణకు చేసే అన్యాయాన్ని చూడలేకనే కదా 60 ఏళ్ళు పోరాడి మరీ తెలంగాణ సాధించుకున్నాం. అసొంటిది మళ్ళీ మా తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకుపోయి ఆంధ్ర నాయకుల చేతిలో పెడతామని ఎట్లా అనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఈ స్టేట్మెంట్స్ పైన మీ ఒపీనియన్ ఏంటి? కమెంట్స్ లో చెప్పండి. అలానే మన పేజ్ ని ఫాలో చేసి పెట్టుకోండి. జై హింద్, జై భారత్, జై తెలంగాణ.